హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. లాస్ట్ సండే అయితే మాత్రం మేము జూ పార్క్కి వెళ్ళాము. ఆఫ్టర్ 8 ఇయర్స్ తర్వాత నేనైతే జూ పార్క్కి వెళ్ళాను. మేము 8 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు అలాగే ఇప్పుడు వెళ్ళినప్పుడు చాలా చేంజెస్ అయితే వచ్చినాయి. అలాగే యానిమల్స్ చేంజ్ అయినాయి. కొన్ని కొత్తగా అయితే డిజైన్ చేసి కట్టారు. సమ్మర్ హాలిడేస్ వచ్చేసినాయంటే చాలు పిల్లలు ఎక్కడికో చోటికి వెళ్ళాలని గొడవ చేస్తూనే ఉంటారు కదా. ఒక్కసారి ఒక డే మొత్తం ఈ చోటికి ప్లాన్ చేసుకోండి. అసలు ఎంత బాగుందో పీస్ఫుల్గా చెట్లు ఇలాంటివన్నీ ఉండి. మేమైతే మార్నింగ్ 10కి వచ్చాము. 10కి అప్పటికి ఓపెన్ చేశారు. టికెట్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ దాకా అయితే ఉంటుంది. 4:35 వరకు అయితే ఉంటుంది. ఇంకా యానిమల్ సంగతి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఎటు వెళ్ళినా కానీ యానిమల్సే ఉంటాయి. అసలు చాలా బాగుంది. అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ చేశారు. ఒకరోజు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఈ సమ్మర్లో మీ పిల్లలతో ఒకసారి ప్లాన్ చేయండి. వాళ్ళు అన్ని చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం అర్థమవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి రాయల్ బెంగాల్ టైగరు. మేము లాస్ట్ ఇయర్ అప్పుడు వచ్చినప్పుడు అయితే ఒక్కటే ఉండేది. ఇప్పుడైతే 2 ఉన్నాయి. మేము వెళ్ళేటప్పటికి చక్కగా ఆడుకుంటా ఉన్నాయి టైం పాస్గా అవి కూడా. తర్వాత దాని పక్కనే బటర్ఫ్లై పార్క్ అని ఉంది. బటర్ఫ్లైస్ అయితే చాలా రకాలు ఉన్నాయి. 8 ఇయర్స్ బ్యాక్ మేము వచ్చినప్పుడు ఇంత మెయింటెనెన్స్ కూడా పర్ఫెక్ట్ గా ఏం లేదు. ఇప్పుడైతే యానిమల్స్ ని ఎవరో ఒకళ్ళు అడాప్ట్ చేసుకొని 4 మంత్స్ 5 మంత్స్ అని చెప్పి వాటి డెవలప్మెంట్స్ కి అయితే మనీ ఖర్చు పెట్టి చాలా డెవలప్ చేశారు. ఇక్కడ ఉన్న యానిమల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అన్ని రకాల డాగ్స్, క్యాట్, లయన్, చీతాస్, జిరాఫీ, ఎలిఫెంట్స్, పీకాక్స్ అలాగే ప్యారెట్స్ అయితే మీరు వస్తే ఇక్కడికి ఒక 20-25 రకాల వరకు అయితే ప్యారెట్స్ ని చూడొచ్చు. నెక్స్ట్ అలాగే స్నేక్స్. ఇంకా స్నేక్స్ సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. వాటిని చూస్తుంటేనే అద్దంలోంచి పగలగొట్టుకొని బయటకు వస్తాయా ఏంటా అన్నట్టు ఉంటుంది అనమాట. యానిమల్స్ అన్నీ చాలా బాగున్నాయి. టికెట్ ప్రైస్ పెద్దవాళ్ళకైతే 100 రూపీస్ ఉంటుంది. చిన్నపిల్లలకైతే 50 రూపీస్ ఉంటుంది. మనం 100 రూపీస్ పెట్టినా కానీ వర్త్ అనిపిస్తుంది యానిమల్స్ని చూసిన తర్వాత. వీటికి కొన్నిటికి మేము వెళ్ళే టైంకి అయితే ఫుడ్స్ కూడా పెడతా ఉన్నారు. అవి కూడా కాసేపు నించొని మరీ చూసి పక్కకు వచ్చాము. తర్వాత ఇక్కడ పీకాక్స్ ఉన్నాయి. అదేదో మూవీ ఉంటది కదా శ్వేతనాగు అని చెప్పి, పాము వైట్ కలర్ లో ఉంటాడు. అలాగే ఇక్కడ శ్వేత నెమలి అని చెప్పి నెమలికలు వైట్ లో ఉంటాయి అనమాట. చాలా బాగుంటాయి ఇవైతే. అప్పుడు మేము వచ్చినప్పుడు అయితే విప్పుకున్నాయి, ఒకసారి చూసాం కూడా. అన్ని యానిమల్స్ దగ్గర అయితే బోర్డు ఉంటుంది. దీని పేరేంటి, ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎన్ని రోజులు బతుకుంటుంది, దీని పిల్లలు ఎన్నేళ్ళకి పెడుతుంది ఏంటి అని చెప్పి ప్రతి ఒక్క యానిమల్కి బోర్డు ఉంటుంది. మనకు తెలియపోయినా కానీ చూసి చదువుకొని అయితే అర్థం చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే అన్ని అద్దంలో పెట్టుంటాయి. జాగ్రత్తగా నించొని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ వెతుక్కొని అయితే చూడాలి. కొంచెం లోపలికి ఉంటాయి. వాటి వల్ల అద్దం వల్ల సరిగ్గా కనపడవు కొన్ని. మేము 8 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు సఫారీ కాస్ట్ అయితే 500 ఉండేది ఒక్క పర్సన్కి. అప్పుడైతే 500 ఒక్కరు ఖర్చు పెట్టాలా అని చెప్పి వెళ్ళలేదు. ఇప్పుడైతే మాత్రం 100 రూపీసే చేశారు. బిలో 5 ఇయర్స్ పిల్లలకైతే టికెట్ ఏమీ ఉండదు. అబోవ్ 5 ఇయర్స్కి అయితే టికెట్ ఉంటుంది. లోపలికి వెళ్ళాము. సఫారీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. యానిమల్స్ అయితే పక్కనే నిలబడి అటు ఇటు తిరుగుతా ఇలా పడుకొని ఉన్నాయి. ఇంత దగ్గరగా వీటిని చూడటం ఇప్పుడే ఫస్ట్ టైము. చాలా భయం వేసింది. అసలు బండి మీదకి వస్తాయా ఏంటి అన్నట్టుగా అనిపించినాయి. ఇంకోటి ఏంటంటే సౌండ్ ఉంటుంది కదా, పెద్దగా వినపడతా. సౌండ్ కూడా భలే ఉంది అసలు. ఒక్కొక్కరికి 100 రూపీస్ 20 మినిట్స్ రైడ్ అనమాట. లోపల దాకా తీసుకెళ్లి వాళ్ళే బస్సులో బయట అయితే దింపేస్తారు మనల్ని. మీరైతే జూ పార్క్కి వెళ్తే కన్ఫామ్గా ఈ సఫారీని కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. భలే ఉంటుంది ఎక్స్పీరియన్స్. సఫారీ అంతా చూసేసిన తర్వాత మళ్ళీ వాళ్ళే కొంచెం ఇటు సైడ్ దింపుతారనమాట. ఒక సైడ్ అక్కడి నుంచి మళ్ళీ యానిమల్స్ ఉంటాయి. కొంగల్లో కూడా ఎన్ని రకాలు ఉన్నాయో చూసారా అసలు. ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఒక రోజు మొత్తం ఇక్కడ ఉన్నాం అనుకోండి, వేరే ప్రపంచంలోకి వెళ్ళి కాసేపు తిరిగి వచ్చినంత పీస్ఫుల్గా అనిపించింది. అసలు చెట్లు, జంతువుల అరుపులు ఇంకేవే ఉంటాయి. ఒక అడవికి వెళ్ళి మనం మొత్తం చూస్తున్నట్టే అనిపించింది. అందుకని కన్ఫామ్గా చెప్తున్నా, పిల్లలు తీసుకొని వెళ్ళండి. అప్పుడు మేము 8 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఫుడ్ కోర్ట్స్ కూడా ఏమీ లేక పిచ్చ ఆకలేసి బయటకు వచ్చేసాము. ఇప్పుడు అలా కాకుండా ఫుడ్ కోర్ట్స్ కూడా చాలానే పెట్టారు. కానీ ఫుడ్ మాత్రం టూ మచ్ కాస్ట్ ఉంది. మనం ఒక పెద్ద ఫ్యామిలీ వెళ్తున్నాము, ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్ అంటే టూ మచ్ కాస్ట్ అయింది. కాబట్టి మనం ఇంట్లోనే హ్యాపీగా వండుకొని తీసుకెళ్ళిపోతే అక్కడ చెట్ల కింద కూర్చొని తినేసేయచ్చు. ఒక 1 అవర్ 2 అవర్స్ అయినా మనం అడిగే వాళ్ళు ఎవ్వరు ఉండరు అసలు. ఒక ప్రాబ్లం ఏంటంటే మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వెళ్తే కొంచెం అదంతా తిరిగినంతసేపు అది మొయ్యాలని ఒక్కటే ప్రాబ్లం తప్ప హ్యాపీగా అయితే వండుకొని తీసుకొని వెళ్ళి కూర్చొని అక్కడ చెట్ల కింద తింటుంటే ప్రశాంతంగా అనిపించింది. మేమైతే మార్నింగ్ 10కి వెళ్ళాము. ఈవినింగ్ 4-4:30 వరకు అక్కడే ఉన్నాము. ఫోన్ ఛార్జింగ్స్ కూడా అయిపోయి స్విచ్ ఆఫ్ కూడా అయిపోయినాయి. అంత టైం మేము ఆడే స్పెండ్ చేసాము. బయట బండి పార్కింగ్స్ ఉంటాయి, పెట్టేసుకొని లోపలికి వెళ్తే ఇంకా అసలు మనం డే అంతా హ్యాపీగా తిరగొచ్చు.
ఇక్కడ అలాగే లోపల మ్యూజియం కూడా ఉంది. ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పి ఇట్లా చూసాము. ఇక్కడ ఇవి రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ చూసాము. ఎక్కువసేపు అయితే చూడలేదు. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. అలాగే కొంచెం లోపలంతా చీకటిగా ఉండి లైట్స్ తీశారు, అంత కనిపించట్లేదు. అందుకని ఒక 2 మినిట్స్ అలా ఉండి మొత్తం తిరిగేసి వెంటనే వచ్చేసాము. మాకైతే ఈ ముసలి చూడటం, ఈ పాములు చూడటం అయితే ఈ పార్ట్ బాగా నచ్చింది. ఈ ఎక్స్పీరియన్స్ అయితే జూ పార్క్ లో కన్ఫామ్ గా ఫేస్ చేయాల్సిందే. ఎందుకంటే ముసళ్ళు అయితే అసలు బతుకున్నట్టు ఉండవు, అటు ఇటు తిరగవు, అసలు చచ్చిపోయినట్టు అలా పడుకొని ఎంతసేపు అయినా అలాగే ఉంటాయి కదలకుండా. ముసలి చుట్టం అయిపోగానే కొంచెం పక్కనే పాములు చుట్టానికి కూడా ఉంటుంది. అలాగే వాటికి టికెట్ ప్రైస్ అయితే ఉంటుంది 30 రూపీస్. అప్పుడు మేము వెళ్ళినప్పుడు 10 రూపీస్ ఏమో ఉంది. ఇప్పుడు మాత్రం 30 రూపీస్ చేశారు. చిన్నపిల్లలకి అయితే లేదు, ఓన్లీ పెద్దవాళ్ళ వరకే. జూ పార్క్ లో సపరేట్ గా అమౌంట్ పెట్టాల్సింది ఏదైనా ఉందంటే ఈ స్నేక్ చూడటానికి మాత్రమే అమౌంట్ పెట్టాలి 30 రూపీస్. ఇంకా మిగిలిన మనం ఏం పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు. జూ పార్క్ అంతా ఉండి జనాలు జూ పార్క్ని చూస్తుంటే కొందరు బ్యాచ్ ఉంటారు కదా, స్నేక్స్ అయితే ఇంట్రెస్ట్గా అసలు ఎంత మంది ఉన్నారో ఈ స్టాల్ దగ్గర మాత్రం ఇంట్రెస్ట్గా భలే చూస్తున్నారు. అక్కడ పాములు కూడా అలాగే ఉన్నాయి, కానీ అస్సలు కదలట్లేదు, అలాగే ఉండిపోతున్నాయి. కొన్ని అయితే కొంచెం జాగ్రత్తగా లోపలికి చూస్తే అక్కడ ఒక గిన్నె లాంటివి అలా ఉంటున్నాయి కదా, వాటి లోపలైతే పడుకొని దాక్కొని ఉన్నాయి. నేనైతే మార్నింగ్ మొబైల్ ఛార్జింగ్ పెట్టుకొని వెళ్ళి ఇంకా పవర్ బ్యాంక్ కూడా ఇంటి దగ్గర మర్చిపోయి వెళ్ళాను. నాకైతే 4 కల్లా ఫోన్ మొబైల్ ఛార్జింగ్ అయితే అయిపోయింది. ఇంతవరకు కొంచెమే చూసాను, ఇంకా తర్వాత చాలా చూసాము, అవన్నీ మిస్ అయ్యానని చెప్పి చాలా బాధ అనిపించింది నాకు. ఈ పాముల్లో కూడా కొన్ని వాటికైతే లైట్స్ వేసి పెట్టారు. ఇవేమో కరెక్ట్గా లైట్ కిందే ఉన్నాయి. ఫోన్లో అంతగా కనిపించట్లేదు. లాస్ట్ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ ఫోన్ అయితే తీసుకొని కొంచెం షూట్ చేశాను ఒక 5 మినిట్స్ వరకు. ఇక్కడ తాబేళ్లు కూడా ఒక 6 నుంచి 7 రకాల వరకు అనుకుంటా అన్ని బోర్డ్స్ పెట్టి ఇట్లా చూపించడానికి డిస్ప్లే పెట్టారు. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఎవరికి జూ పార్క్ లో మిస్ అయింది ఏదంటే ప్యారెట్స్ ఉన్నాయి. ఈజీగా ఒక 20-25 రకాలు అయితే ఉంటాయి. మకావు, నార్మల్ చిలక, కలర్స్ చిలకలు ఇలా ఉంటాయి కదా, అవి మిస్ అయ్యాను. భలే బాధ అనిపించింది వాటిని చూస్తుంటే, ఎంత క్యూట్ గా ఉన్నాయో అసలు. నాకైతే లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే మ్యాప్ కూడా ఎదురే ఉంటుంది. ఆ మ్యాప్ ఫోటో తీసుకొని దానికి తగ్గట్టు వెళ్ళాము అనుకోండి, మనం అన్ని యానిమల్స్ ని చూడొచ్చు. మ్యాప్ ఏమీ లేకుండా రోడ్ లో నార్మల్ గా నడుచుకుంటా వెళ్ళిపోయాము అనుకోండి, అంత పర్ఫెక్ట్ గా మనం అన్ని చూసామని మనకు అనిపించదు. కాబట్టి ఫస్ట్ వెళ్ళంగానే మ్యాప్ ఫోటో తీసుకున్నాం అనుకోండి, మనం ఎక్కడ ఉన్నాం, ఎక్కడికి వెళ్తున్నాము, ఏంటి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయని మ్యాప్ లో మొత్తం చూపిస్తాను. స్టార్టింగ్ లో చూపించా కదా మీకు, అలాగా ఒకళ్ళు వెళ్తే అంత ఇంట్రెస్ట్ గా ఏది అనిపించదు. ఒక 10 మెంబర్స్ వెళ్తేనే హ్యాపీగా తిరగటానికి టైం పాస్ గా బాగుంటుంది. కాబట్టి ఈ సమ్మర్ లో ఫ్యామిలీ అంతా ప్లాన్ చేసుకొని ఇక్కడికైతే కన్ఫామ్ గా వెళ్ళండి. మేమైతే ఎప్పటి నుంచో వెళ్దాము అనుకుంటే అది ఇప్పటికి కుదిరింది. ఇంకోటి ఏంటంటే మా పాపను తీసుకొని వెళ్దామని అసలు నా మెయిన్ కోరిక. ఎందుకంటే మా పాపకి ఇవన్నీ బాగా ఇప్పుడే తెలుస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు స్కూల్లో చెప్తా ఉంటారు కదా, కాబట్టి తను తీసుకొని వెళ్తే ఇవన్నీ ఐడెంటిఫై చేసిద్దా లేదా, ఎలా చూసిద్ది ఏంటి అనుకున్నాము. కానీ సమ్మర్ హాలిడేస్లో మా పాప ఊరు వెళ్ళిపోయింది, మాకు అప్పుడే కుదిరింది. ఇంకా మా బాబుకేమో అసలు ఇవేమీ తెలియవు. వాడు చూపిస్తున్నా కానీ వాడికి ఏమీ అర్థం కావట్లేదు. అంటున్నాడు కానీ అసలు ఇవి ఇట్లా ఉంటాయి అని కూడా వాడు ఐడెంటిఫై చేయలేకపోయాడు. అందుకని ఇంకా ఈసారి నెక్స్ట్ కన్ఫామ్గా మళ్ళీ ఇంకోసారి వెళ్దాం అనుకుంటున్నాము. ఈ జూ పార్క్ అంతా మీ పిల్లలతోనే ఎక్స్పీరియన్స్ చేస్తే వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది, బాగుంటుంది. వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఫుల్గా చూస్తేనే నేను ఏమేమి యానిమల్స్ చూపించాను ఏంటి అని మీకు అర్థమవుతుంది. నేనైతే ఒక 80% యానిమల్స్ని అయితే వీడియో తీసి కవర్ చేశాను అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీలైతే షేర్ చేయండి టైం ఉంటే మీకు. ఇంతవరకు అసలు వెళ్ళకపోతే ఒక్కసారైనా వెళ్ళండి. సమ్మర్లో వెళ్తే మాత్రం మళ్ళీ ఇంకోసారి వెళ్ళి విజిట్ చేయండి పిల్లలతో. వాళ్ళకి టైం పాస్ అవుతుంది కదా డే అంతా. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నచ్చితే మాత్రం కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.